చైనాకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ సందంలాగా తయారైంది. అసలే ఇప్పటికే అమెరికా వోళ్ళు చైనా వస్తువులు కొంటలేదు. చైనాలో తయారైన అమెరికన్ కంపెనీలవే. బ్రాండెడ్ కంపెనీలన్నీ అమెరికావే. కానీ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా చైనాలో ఉంది. ఇప్పుడు అక్కడ చైనాతో జరిగిన గొడవల నేపథ్యంలో 245% సుంకాలు వేసినటువంటి వేళ చైనా నుంచి ఆ వెరైటీస్ అవతలకి తీసుకెళ్లాలంటే రూ. 100 వెరైటీని రూ. 345 పెట్టి కొనడానికి ఎవడు ముందుకొస్తాడు? దాంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అయిపోయింది. నానా సంక్షోభం పడుతోంది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఉన్నటువంటి సరుకులు ఏం చేసుకోవాలో అర్థం కాక తలబట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయి. ఆర్థిక సంక్షోభంలోకి చైనా వెళ్తున్నటువంటి వేళ కొత్తగా భారతదేశం చాచి చెంపదెబ్బ కొడుతుంది. ఏంటయ్యా అంటే చైనా స్టీల్ భారతదేశంలో తక్కువ కమ్మించేటటువంటి ప్రయత్నం. అదే సమయంలో భారతదేశంలో ఆల్రెడీ స్టీల్ ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి స్టీల్ సంస్థలు, స్టీల్ ఉత్పత్తి సంస్థలను కాపాడుకోవడం కోసం మన దేశానికి సంబంధించినవి ఉన్నాయి, లేదా విదేశాలకు సంబంధించి ఇక్కడికి వచ్చి పెట్టినటువంటి వాళ్ళవి ఉన్నాయి. అట్లాంటి